ఇదే సభలో పాడి కౌశిక్ రెడ్డి కూడా కామెంట్ చేశాడు సార్. ఏదైతే కల్వల ప్రాజెక్టుకి అప్పట్లో కేసీఆర్ హయాంలో 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 6-7 లక్షల ఎకరాలకి వేల ఎకరాలకి నీరు అందించాడు. అది కొంచెం ఇష్యూ అయింది. సో ఇప్పుడు మా ఏరియాలో కూడా ఒక కలవట్టు మేము నిర్మిస్తూ ఉంటే దాన్ని రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తూ ఉంటే దాన్ని బాంబులు పెట్టి పేల్చేశారు. మేడిగడ్డని ఎట్లా ఈ విధంగా అయితే పేల్చేశారు అని అన్నాడు. ఇక దాని మీద రచ్చ అయిపోయింది. మేడిగడ్డ నిజంగానే బాంబులు పెట్టి పేల్చారా? ఈ ఎందుకు సార్ బీఆర్ఎస్ రూమర్ ఉండింది అప్పుడు, కావాలని కుట్ర కోణంలో దీన్ని పేల్చారు. బాంబులు పెట్టి పేలిస్తే పడిపోయే నాశనకంగా కట్టారంటారా? అది అట్లా ఉండదు. ఇప్పుడు చెప్పే పాడి కౌశిక్ రెడ్డి ఏరియా అయినా అక్కడైనా ఉన్నటువంటి స్టోన్ ఫార్మేషన్స్ని మీరు బ్లాస్ట్ చేసే తీస్తారు. అవును, అది మైల్డ్ ఇంటెన్సిటీతో ఉంటాయి బాంబులు. పెద్ద పాకిస్తాన్ మీద వేస్తే లేదా ఇంకొక హీరోషిమా మీద వేస్తే మొత్తం కూలిపోయేంత ఆ బాంబులు కావాలి. చిన్న న్యూక్లియర్ బాంబులు కాదు. ఒక పరిమిత సంఖ్యలో పరిమితిలో ఉన్నటువంటి బ్లాస్టింగ్ చేయకుండా స్టోన్ తీయలేరు. అట్లాంటిది జరిగితే జరగవచ్చు. కానీ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత బాంబులు పెట్టేవాడు పిలుస్తాడు తెలుగుకోడు. నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళే వస్తుంటారు కాంగ్రెస్. అంత బుద్ధగా బలకొట్టరు కదా. అది కావాలని వాళ్ళ మీద ఆరోపణలే తప్ప ఇక్కడ ఆ రోజు పెద్ద సౌండ్ వచ్చింది ఏదో బాంబు పెట్టినట్టు అక్కడ లోకల్ వాళ్ళు అంటారు. కానీ అంత పెద్ద బ్రిడ్జ్ ఒకసారి షేక్ అయితే బాంబులు పెట్టే శబ్దమే వస్తుంది. మరి అందువల్ల ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి కూడా ఏం చేస్తారు నాకు తెలియదు. అక్కడ కూడా స్టోన్లో ఏదైతే కొత్త స్ట్రక్చర్ రావాలనుకుంటే పాత స్ట్రక్చర్ చేయాలంటే కూడా వాళ్ళు బ్లాస్ట్ చేయాల్సిందే. సో నాశరకంగానే కన్స్ట్రక్షన్ చేశారని జరిగిందని కనపడుతుంది కదా, కుంగిపోయింది కదా. మన నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవి కన్సిడర్ చేయకుండా కట్టారు. దానివల్ల నాశరకం పని అయిందని వాడు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన యాక్షన్ తీసుకుంటా దాన్ని సిబిఐకి ఇచ్చాడు. ఇప్పుడు సిబిఐ ఎప్పుడు వస్తుందో అది తెలియదు. ఏ కారణం చేత తన భుజాల మీద తీసి అవతల తోసేసాడు. కౌశిక్ రెడ్డి చెప్పేది కూడా అది ఆధారం ఉన్నటువంటి వ్యవహారాన్ని అనుకోడు.